బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండించారు. పార్టీ ఫిరాయింపులు, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి. మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏందో తేల్చుకుందామని అన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నాడు. సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన. మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడైతే కాంగ్రెస్ శాసనసభ్యులు చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రి ఇచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు. ప్రజలు ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తున్నా. ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికప్పుడు గాంధీ? ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. హైదరాబాద్ సంబంధించిన విషయం లోపల నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో చర్చ వచ్చింది. ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటూ ఉన్నది. మళ్ళీ తెలంగాణేతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్ సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని శాసనసభ వేదిక కూడా చెప్పినాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించొద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయానికి వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట